రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే రాజువు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మహారాజువు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్న
రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడ, సర్వోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, ఇదిగోండి నాయన ఈ నీ యొక్క పరిశుద్ధ మందిరంలో నాయన తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యంను నాకు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. చెబుతున్నటువంటి వాక్యంలో మీరు తోడై ఉండండి. కేవలము నాయన మీరు మాకు నేర్పించవలసిన ఉద్దేశము మాత్రమే నీ బిడ్డలైన వారికి నేను తెలియచేయనట్లు నా తండ్రి నా యొక్క వాక్కును నాయన నా నోటిని మీరు వాడుకొని మీ మాటలు నా నోటి ద్వారా రప్పించండి తండ్రి. నేను మాట్లాడేది కాదు కానీ మీరే మాట్లాడాలని కోరుకుంటూ నా ప్రార్థన నాయన మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను దేవా, ఆమేన్. చెప్పబడుతున్న అంశము కుటుంబ వ్యవస్థను బలపరుచుకోవటానికి కొన్ని కారణాలండి. కుటుంబ వ్యవస్థను బలపరుచుకోవటానికి కొన్ని కారణాలు. మొదటిగా దేవుడు ఆదాము అవ్వమ్మను తయారు చేసిన తర్వాత మరి ఎవరు కూడా దేవునికి పనికి రాలేదు. అందరూ కూడా ఆయన ఉద్దేశాన్ని తిరస్కరించుకుంటానే వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని పిలుచుకున్నారు. ఆ పిలుచుకున్న కుటుంబం ఎవరిది అంటే అబ్రహాము గారిని. మరి ఆయన అబ్రహాము గారి ద్వారా ఆదికాండంలో మనం చూసినటువంటి సందర్భాలు కొన్ని చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివినట్లయితే కాబట్టి అబ్రాము మన బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. చాలండి. ఏంటండి, అబ్రహాం గారిని పిలుచుకున్నారు దేవుడు. ఆయన కల్దీలు ఊరను పట్టణం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా రాలేదు. తన భార్యను, తన యొక్క సహోదరుడి కుమారుడైనటువంటి లోతు గారిని, ఆయనకు కలిగిన ఆస్తిని, ఈయనకు కలిగిన ఆస్తిని, సమస్తాన్ని కూడా ఆయన కొంత పరివారాన్ని వెంట పెట్టుకొని ఆయన బయటకు వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ ఏముండకూడదు అంటున్నారు, కలహం ఉండకూడదు అంటున్నారు. అంటే కుటుంబాల్లో ఏముంటాయి, కలహాలు ఉంటాయి. అబ్రహాం గారి ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నారు, కలహాలు ఉండకూడదంట. ఆయనకి నచ్చదండి. ఆయనకి ఏంటంటే కలహాలు ఉంటే దేవునికి నచ్చదు. ఎందుకంటే మనం అనుకుంటాం వేరు 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 అని. ఒక కుటుంబం అంటే ఒక భార్య భర్త కలిగినటువంటి 2 బిడ్డలు 3 బిడ్డలు కాదు కదండి. ఒక వివాహం ద్వారా 2 కుటుంబాలు జతపరచబడుతున్నాయి. ఒక 2 వేరు వేరు మనస్తత్వాలకు కలిగిన వారు, వేరు వేరు ప్రాంతాలకు కలిగిన వారు, మరి చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఒక వివాహం ద్వారా ఒక కుటుంబముగా జతపరచబడుతున్న వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే కుటుంబాల మధ్య కలహాలు ఉండకూడదు. అది 8వ 9వ వచనం కూడా మనం చదివినట్లయితే ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తట్టునకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఎందుకంటే కలిసుండి అనుక్షణం అక్కడ లోతు పశువుల కాపర్లకి అబ్రహాం గారి పశువుల కాపర్లకి గొడవలు జరిగిపోతున్నాయి. ఇక్కడ పశువులు కొట్టుకోవడం లేదు, మనుషులు కొట్టేసుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. అది చూసిన అబ్రహాం గారు అంటున్నారు, మనము బంధువులము. మనం ఎవరమండి, బంధువులము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కుటుంబము అంటే 1 2 3 4 10 మంది కాదండి. ఒక బంధం ఒక కుటుంబం మీద ఆధారపడి ఉంది. ఆ బంధాలు తెగిపోకూడదని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మనము బంధువులము. లోతు మనం ఇలాగా గొడవలు పడకూడదు, వారి వల్ల మనము డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి మనం ఏం పడాలి అంటే సమాధాన పడాలి అని చెప్తున్నారండి. సరే ఏముంది, ఇదిగో చూస్తున్న దేశం అంతయు కూడా మన కన్నుల ఎదుటే కదా ఉంది. నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకి వెళ్తాను. కాబట్టి మన మధ్య ఏముండాలి, సమాధానం ఉండాలి. మనం ఇలా గొడవలు పడుకుంటూ ముందుకెళ్తే అవే పనులు కాదు ఇవి. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మనం ఏమవ్వాలి, ఇప్పుడు ఈ సందర్భంలో కలహములకు చోటివ్వక సమాధానమునకు చోటివ్వాలి. కాబట్టి కుటుంబాల మధ్య లేదా బంధుత్వాల మధ్య మొట్టమొదటిగా ఉండకూడనివి ఏంటి అంటే కలహములు ఉండకూడదు, 2 సమాధాన పడేటువంటి
మరి గుణము ఉండాలి. 24వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 4వ వచనం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునై ఉన్న యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని. ఇక్కడ చూడండి, శారమ్మ గారే మరి నిజంగా దేవుడు అబ్రహాం గారిని పిలుచుకున్నప్పుడు శారమ్మ గారు కూడా అబ్రహాం గారు వెంట వచ్చారు కదండి. నిజంగా ఆ తల్లి మరి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడంలో కానివ్వండి, మరి ఎవరండి ఈ రోజుల్లో అన్నదమ్ముల పిల్లల్ని తమ సొంత పిల్లలుగా చూస్తున్నారు? అయినప్పటికీ లోతు గారిని తన కుమారుడుగానే భావించి పెంచిందండి. ఇక్కడ లోతు అబ్రహాం గారు గొడవ పడలేదు. మొదటి సందర్భంలో మనం చదివినట్లయితే వారి పశువుల కాపర్లకి వీరి పశువుల కాపర్లకి గొడవలు జరిగాయి. కానీ అంటే ఒక స్త్రీ తన భర్త తరపు కుటుంబాన్ని కూడా ఎలా చూసుకుంటుంది? చాలా ప్రేమగా చూసుకుంటుంది. మంచి తల్లి అండి శారమ్మ గారు. మనం భక్తుల నుంచి చాలా మంచి మంచి గుణాలు మనము నేర్చుకోవాలి. ఆమె అంటుంది, నా సహోదరుడి దగ్గరికి వెళ్ళు, నా ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు, తనకేం చేయాలంట? నువ్వు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్వదేశమందున్నటువంటి బంధువుల యొద్దకు. ఈ రోజుల్లో ఎవరో తెలియలేని వాళ్ళు మనం తెచ్చుకొని, అంటే మనకేం తెలియదు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి తెలియకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్ ఏమైపోతున్నారంటే పాత సామాన్ల లెక్కల్లో చేరిపోయారు. ఒక అమ్మాయి వివాహం చేసుకోవాలంటే మీ ఇంట్లో ఏముండకూడదు? పాత సామాన్లు ఉండకూడదు. పెళ్లి కొడుకు అన్నాడండి, మా ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ తీసేసామమ్మా, అన్నీ కొత్తవే, ఇల్లు కూడా రెనోవేషన్ చేయించాము, కొత్త ప్లాస్మా ఎల్ఈడి పెట్టించాను, మొత్తం కూడా లైటింగ్స్ అన్నీ చేయించానంటే నేను చెప్తున్నది వాటి కోసం కాదు. మీ ఇంట్లో ఒక 2 పాత సామాన్లు ఉన్నాయి. ఏంటవి? మీ అమ్మ మీ నాన్న. ముందు వాటిని బయట పడేసావనుకో, అప్పుడు నేను వచ్చి అడుగు పెడతాను. ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయండి. చూసారా? కానీ శారమ్మ ఏమంటుంది? నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా బంధువులు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? బంధుత్వాన్ని కలుపుకోవాలి. బంధుత్వాన్ని మనము కలుపుకోవాలి. బంధుత్వాలను మనము పాడు చేసుకోకూడదు. దేవుడు చెబుతున్న మొదటి మాట కలహాలు ఉండకూడదు. రెండో మాట బంధుత్వాల మధ్య సమాధానం ఉండాలి. మూడో మాట బంధువులను కలుపుకోవాలి. అదే 24వ అధ్యాయం 27వ వచనంకి వచ్చేటప్పటికి 24వ అధ్యాయం 27వ వచనం వచ్చేటప్పటికి ఆ మనుష్యుడు తన తల వంచి మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన తన కృప చొప్పున తన కృపను తన సత్యమును చూపుటకు మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. మనం ఎవరింటికి వెళ్ళాలండి? బంధువుల ఇంటికి వెళుతూ ఉండాలి. స్త్రీలు మరి ముఖ్యంగా, ఇదిగో మీ చెల్లి వస్తే నేను ఒప్పుకోను, మీ అన్నయ్యలు వస్తే నేను ఒప్పుకోను భలే అంటారు కదండి. ఈ రోజుల్లో ఎందుకు నిలబడటం లేదు కుటుంబాలు? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ప్రేమించి ఏం చేస్తాడు? అమ్మ నాన్నని వదిలేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత కన్నీ పెంచిన అమ్మ నాన్ననే వదిలేశాడంటే మధ్యలో వచ్చిన దాన్ని వదిలేడండి, దీన్ని వదిలేస్తాడు, వాడుకుంటాడు, ఒక 2 3 కంటాడు, చక్కగా వదిలేసి వెళ్ళిపోతాడు. అలా కాదు. పెళ్ళిళ్ళ విషయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటి? బంధువుల యొద్దకు వెళ్ళండి, బంధుత్వాలను కలుపుకోండి, బంధువుల ఇంటికి ఒకరు వెళ్ళి చూసి రండి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? శారమ్మ గారు కూడా చెప్తున్నారండి. అంటే ఒక క్రైస్తవ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే మొదటిగా తనకున్నటువంటి బంధుత్వాన్ని బాగా బలంగా పెట్టుకోవాలి. తన బంధం, తన కుటుంబం తనకు కావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నా నీ కష్టకాలంలో వస్తారండి? రాకపోవచ్చు. కానీ నా అన్నవాళ్ళు లేకపోతే ఒక మంచి మాట అంటారండి, ఒంటరి బ్రతుకు బ్రతకగలం కానీ ఒంటరి చావు చావలేమంట. విన్నారు కదా ఆ మాట? అంటే ఎప్పుడు మరి చనిపోయినప్పుడు ఏమనిపించాలి? అబ్బా ఎంత పేరు సంపాదించుకున్నాడా, ఇంత మంచితనం తెచ్చుకున్నాడా. చాలామంది నోట మనం ఆ మాట విన్నాం. ఎవ్వరూ రాలేదు, అయ్యో ఏంటి చనిపోయారు, ఇతను వెనక ఎవరు రాలేదు, ఈమె వెనక ఎవరు రాలేదంటే
ఎవరిని కాదనుకుంది బ్రతుకున్నంత కాలం, కానీ చనిపోయినప్పుడు కొంతమందికి అయితే చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎంతమందిని ఆదరించింది, ఎంతమందిని కూడగట్టుకుంది, బాబో ఏంటి వీటిని పెళ్లి కూతురులా తీసుకెళ్తున్నారు అని మంచిగా ఆమె కోసం కాంప్లిమెంట్స్ చేస్తారని. కాబట్టి బంధుత్వాలను మనము పాడు చేసుకోకూడదు అని దేవాది దేవుడు సెలవిస్తున్నారు. శారమ్మ గారు చెప్తున్నారు, వెళ్ళు నా బంధువుల ఇంటికి వెళ్ళు అంటే ఎప్పటికప్పుడు మనం బంధువుల ఇంటికి వెళ్ళేవారుగా ఉండాలి. ఇంకా మరి ఆ 35వ అధ్యాయం 31వ అధ్యాయంలో చూసిన 29:13లో చూస్తే మంచి మర్యాదలు చెయ్యాలి. 29:13లో అండి మంచిగా ఈ యాకోబు గారు వెళ్తారు లాబాను గారి ఇంటికి. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. ఎప్పుడైతే ఏశావు గారి దగ్గర జ్యేష్ఠత్వపు హక్కులు యాకోబు గారు తీసుకున్నారో వెంటనే ఆ ప్రాంతం వదిలేసి లాబాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా సహోదరుని కుమారుడనని లాబాన్ గారు చెప్పినప్పుడు పరిగెట్టుకొని వచ్చి ముద్దు పెట్టుకుంటారండి యాకోబు గారిని. నువ్వు నా చెల్లెలి కొడుకువా అనేసి ముద్దు పెట్టుకొని ఆప్యాయంగా కలుపుకుంటారు. అంటే మంచిగా ట్రీట్ చేస్తారు యాకోబు గారిని. లాబాన్ గారు మంచిగా మర్యాద చేసి నువ్వు మరి నా దగ్గర ఊరకనే ఎందుకుంటావు, నీకేం జీతం కావాలి అని నన్ను అడుగుతారు. అప్పుడు నాకు జీతం అయితే కాదు కానీ నాకు నీ చిన్న కుమార్తె అంటే ఇష్టము కాబట్టి ఆమెనిచ్చి పెళ్లి చేయి. అయితే 7 సంవత్సరాలు అదంతా మీకు తెలిసిన విషయమే. బట్ ఏంటంటే బంధువుల దగ్గరకు వెళ్ళినప్పుడు మర్యాద అనేది వాళ్ళకి మనం చేసేవారుగా ఉండాలి. తర్వాత 31వ అధ్యాయం 46, 54 వచనాల్లో చూస్తే కలిసి భోజనం చెయ్యాలి. మనం ఏం చేయాలి అంటే కలిసి భోజనం చేయాలి. ఈ రోజుల్లో భోజనం ఎలా చేస్తామండి, టీవీ పెట్టుకుంటాం భోజనం చేస్తాం, సెల్ పెట్టుకుంటాం భోజనం చేస్తాం. అంటే భోజనం చేసేటప్పుడు కూడా ఒంటరిగా భోజనం చేస్తారు చాలామంది కాదండి. భార్య, భర్త, పిల్లలు, ఇంకా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అందరితో కలిసి ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా మంచి విషయాలు మాట్లాడుకుంటూ దానివల్ల ఏమవుతుందంటే మనకున్న బంధం పెరుగుతుంది, బంధం అనేది బలపడుతుందని మరి ఈ వాక్యాలు సెలవిస్తున్నాయి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 18వ వచనం. అటు తరువాత తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి మోషే గారు, ఈయన వెళ్ళిపోయారు కదా తన మామ అయినటువంటి ఇత్రో దగ్గరికి. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మిద్యానం ప్రాంతానికి వెళ్ళిపోతారు. మళ్ళీ 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన మరి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఐగుప్తు దేశానికి రావాలి. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంట ఆ మాట. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో అలాగే చూచెదనని అతనితో చెప్పాను. సజీవులై అంటే మాట ఏంటి, క్షేమ సమాచారం. తన యొక్క బంధువుల యొక్క క్షేమ సమాచారము తెలుసుకోవాలి. మనం చాలామందిని మన వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఊరు విడిచిపెట్టి వచ్చేస్తారు చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఏంటో కొంతమంది పట్టించుకోరు. అలాగే తోడబుట్టిన అక్క చెల్లెల్ని వేరే ఊరు పెళ్ళిళ్ళకి ఇచ్చేసేటప్పుడు, లేదంటే అన్నదమ్ములకు కానీ కొంత మనకి ఐశ్వర్యం కలగగానే ఏం చేస్తామంటే దేన స్థితిలో ఉన్న వాళ్ళని పట్టించుకోవటానికి ముందుకు రావు. బాబోయ్ ఇప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకు ఒక లెటర్, ఇప్పుడంటే ఫోన్స్, అప్పుడు మరి లెటర్సే కదండి. ఇదిగోండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు అచ్చట క్షేమంగా ఉన్నారా అని ఒక కుశలము అడిగి లెటర్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు అది లేదు, హాయ్ అంటే బాయ్ అనేస్తున్నారు సింపుల్గా. మరి ఇక్కడ మోషే గారు ఏమంటున్నారు, నా బంధువులు సజీవులై ఉన్నారో లేదో నేను చూడాలి, నేను తెలుసుకోవాలి. ఆయన చెబుతున్నారు, దేవాది దేవుడు అంటున్నాడు మన బంధువులు క్షేమంగా ఉన్నారా లేదా అని క్షేమ సమాచారం తెలుసుకోవాలి. అలాగే రూతు 2:20లో తీనక్కర్లేదు, బంధువులు కష్టంలో ఉంటే మనం ఏం చేయాలంట, విడిపించాలంట. మరి రూతు కష్టంలో ఉంది కదండి,
రూతు కష్టంలో ఉన్నప్పుడు మరి బోయజు గారు ఏం చేశారు? ఆమెను తన యొక్క బంధు ధర్మము చొప్పున, బంధు ధర్మము అక్కడ వ్రాయబడిన మాట బంధు ధర్మము, ఆ బంధుకున్నటువంటి ధర్మము చొప్పున ఆమె ఏం చేయబడింది? ఒక సమస్య నుంచి విడిపింపబడింది, తప్పింపబడింది. అంటే బంధువులు కష్టంలో ఉన్నప్పుడు మనము, అందుకే నీ సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు మనము చెయ్యి తిప్పొద్దు, ముఖం చాట వేయొద్దు. క్రొత్త నిబంధనలో దేవుడు అనేక కార్యక్రమాలు తెలియజేశారు. మన కుటుంబం బాగుంది అంటే కేవలము మన ఇంట్లో ఉన్న నలుగురం బాగుంటే మన కుటుంబం బాగున్నట్టు కాదు. మనకు సంబంధించిన వారందరూ కూడా బాగోవాలి, వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవాలి అని దేవుడు చెప్తున్నారండి. కలుసుకోండి మీరు. నెహెమ్యా 10:29, యోబు 19:14 కూడా మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క క్షేమ సమాచారం కలుసుకొని తెలుసుకోండి అని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కీర్తన గ్రంథం 38:11 చూసినట్లయితే, కీర్తన గ్రంథం 38:11 ఇక్కడ నా స్నేహితులను, నా చెలికాటును, నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. అంటే బాధపడుతున్నారండి దావీదు గారు. నాకున్నటువంటి ఈ స్థితిని చూసి, అంటే ఆయన మహారాజు, మరి సమూయేలు గారి ద్వారా అభిషేకింపబడిన వ్యక్తి, అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి ఏంటంట, అంటే అతను ఒక స్థితిలో పడిపోయారు, ఒక దీనస్థితికి వచ్చారు. అంటే గొప్పగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? నువ్వు స్థితి పడిపోగానే నా స్నేహితులను, నా చెలికాంటను, నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారంట, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. మనము మనకు సంబంధించినటువంటి వారి స్థితి పడిపోతే, కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే మనం దూరంగా పెడతామో వారిని, వారు ఏమైపోతారండి? మనకే కాదు, దేవునికి కూడా దూరం అయిపోతారు. వీరు క్రైస్తవులు కదా, దేవుడు వీరికి ఇలా చెప్పలేదు, కానీ వీరు చూడండి ఎలాగ మమ్మల్ని దూరం పెట్టారో. వాళ్ళేం క్రైస్తవులు, వాళ్ళకేం ప్రేమ ఉంది? దేవుడు యేసుప్రభు మంచోడే కానీ క్రైస్తవులు మాత్రం మంచోళ్ళు కాదు అనేసి బయట అందరూ కూడా చెబుతున్న మాటలండి. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే మన క్రియలను బట్టే. అందుకే దేవుడు అంటున్నాడు, అన్య జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. ఇంకా లోకాసువార్త 1:58 చూసుకొని ముగించుకుందాం అండి. లోకాసువార్త 58, 1వ అధ్యాయం 58. చాలామంది మేలు కలిగితే సహించలేరు. ఇప్పుడు మనం బాగా ఉన్నత స్థితిలోకి వెళ్తుంటే కొంతమంది ఎలా అవుతారంటే, బాబోయ్ చూడండి ఎలా సంపాదించుకుంటుందో, ఎలా చేసేసుకుంటుందో, ఎలా డెవలప్ అయిపోతుందో. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక దైవ సేవలో ఎదిగినా సరే చూడలేరు. ఇప్పుడు మొన్నటి వరకు మా మధ్య కదా కూర్చుంది, బాబు ఎంత బాగా వాక్యం, అబ్బా ఇంత బాగా వాక్యం చెప్పారా అని అనుకోరు. ఏంటో సేవ అంట, అక్కడికంట మీటింగ్లంట, కుటుంబం ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, భర్త ఏమైపోవాలి, ఇలాంటి కాంప్లిమెంట్సే వస్తాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నా నిమిత్తము ఇండ్లనైనను, బిడ్డలనైనను, కుటుంబాలనైనా విడిచిపెట్టినప్పుడు ఇహమందు కంటే పరలోకమందు ఇంకను అధికంగా మీరు పొందుకుంటారు. వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని విడిచిపెట్టి క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? సహించలేరు, తట్టుకోలేరు. ఎందుకు ఇలా డెవలప్ అవ్వాలి, వీళ్ళకి ఎందుకు దేవుడు అంత మేలు చేయాలి, మాకెందుకు మేలు చేయకూడదు అనేటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే తొలిచేస్తుందండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, లోక 1:58 అప్పుడు ప్రభు ఆమె మీద ఉంచెనని పొరుగు వారు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. ఇక్కడ చూడండి, అప్పుడు ప్రభు ఎలిజబెత్ కుమారుని కన్నది కదండి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని. ఆమె బంధువులు ఎలా ఉన్నారంటే ఇక్కడ మహా కనికరం కలిగి ప్రభు ఆమె మీద మరి మంచి ఆమెకు గివింగ్స్, థ్యాంక్స్ ఏంటి మరి ఆశీర్వాదం ఇచ్చారు కదా. ఇంత మంచి ఆశీర్వాదం పొందుకుందని విన్నారంటండి బంధువులు. ఆమె పొరుగువారు విని ఆమెతో కూడా సంతోషించింది. అంటే మనకి మేలు కలిగిన, మన బంధువులకి మేలు కలిగిన ఎలా ఉండాలి? మనం సంతోషించే వారిగా మనం ఉండాలి. అసూయ మాత్రం పడకూడదు. అసూయ పడితే మనం ఎవరి కుటుంబంలో లేనట్టు? దేవుని కుటుంబంలో లేనట్టు. అసూయ కానీ కలగకుండా మనం సంతోషిస్తే, ఒకరి డెవలప్ను చూసి మనం ఆనందిస్తే మనం ఎవరి కుటుంబంలో ఉన్నట్టు?
దేవుని కుటుంబంలో ఎక్కువ అసూయలు ఎవరుంటాయంటే ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరు అవుతారని చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి చెప్తా ఉంటే వీళ్ళ మైండ్ కూడా మరి పాడవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారండి? అసూయ పడకండి, సంతోషించండి. సంతోషించడం వల్ల మనకి మన హృదయం బాగుంటుంది, మైండ్ ఆలోచనలు మనం ఇంకా పాజిటివ్ వేవ్స్ వైపు ఎక్కువ మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక మాట, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. 24. వారు కైసరేలో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుననే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి చూచాను. చూడండి ఎంత మంచి మాటలు. 24 మనం 23 నుంచి అసలు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం అంతా చూస్తే కొర్నేలండి భక్తిపరుడు. అతను ఎంత భక్తిపరుడు అంటే ఇతడు అన్యుడు కూడా, కానీ ఈయన చేసిన ధర్మ కార్యాలు మంచి విషయాలన్నీ దేవుని పాద సన్నిధికి చేరిపోయి దేవుడు ఆయనను ప్రేమించి ఆయన కొరకు మరి తన భక్తులను పంపించడం జరిగింది. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట? ఆయన తెలుసుకున్నటువంటి రక్షణ మార్గమును నేను తెలుసుకున్నానులే, నేను పరలోకం వెళ్ళిపోతే చాలే, ఇంకా నా వాళ్ళు వెళ్తేనేంటి పోతేనేంటి, అలా నరకంలోనే పోగావని నేను అబ్రహాం గారి రొమ్మున ఉండి నేను అక్కడి నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, వాళ్ళని హేళన చేస్తాను, ఇటువంటి మైండ్ లేదండి కొర్నేలు గారికి. ఆయన ఏం చేశారంట? ఆ 10వ అధ్యాయం 20 బంధువులను, స్నేహితులను, నెలవైన వాళ్ళని, తనకు సంబంధించిన అందరినీ కూడా పిలిచి రూమ్లో పెట్టి ఉంచారు. ఈలోపు ఎవరు వచ్చారు? పేతురు గారు వచ్చారు. వెంటనే పేతురు గారు రాగానే దైవజనుడు కదండి, కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నప్పటికీ నేను దేవుడిని కాదు, కొన్నేళ్ళు నువ్వు వద్దు నాకు నమస్కారం చేయకని లేవనెత్తి రూమ్ లోపలికి వెళ్ళేటప్పటికి చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ పోగు చేయాలి. వాళ్ళందరినీ దేనికోసం? భోజనం పెట్టడం కోసం కాదండి. తన కొర్నేలు గారు తన బంధువులను ఎందుకు పిలిచారు అంటే రక్షణ మార్గములోనికి నడిపించడానికి. ఒక కుటుంబ బాధ్యత కలిగినటువంటి ఒక భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, వారు కలిగినటువంటి బంధుత్వాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవాది దేవుడు తన మాటలలో వ్రాయించాడు. కాబట్టి క్రైస్తవులమైన మనమందరం కూడా దేవుని మాటను, ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన నేర్పించినటువంటి మరి విలువలతో కూడిన బ్రతుకు మనం అందరము జీవించాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు మీకు తెలియచేస్తూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనురాలికి నా వందనాలు తెలియచేసుకుంటూ ముగించుకుంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమమైన చిన్న మందిగా శ్రీలమైన మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ప్రభావాన్ని తీసుకుంటాము. మా మధ్య మీ ఆత్మ సంచారం ఉంచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ప్రభా నీ రెక్కల నీడలో శాశ్వతమైన ఆనందము ప్రభా, పితరులకు ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ప్రభా ఇంకా నిత్య కాపుదల తోడుగా ఉంచిన దేవా ప్రభా, విడువక ఎడబాయక మా పట్ల నేను కృప చూపుచున్న దేవా నీకు వందనాలు. ఈ దినము చూడక ఎంతో మంది కాలగతులు ఉన్నాము. కేవలం నీ ఉచితమైన కృపాలను మాత్రమే మేము సజీవులతో ఉన్నాము. ప్రభా నీకు స్తోత్రము, ప్రభా నీకు స్తోత్రము. మేము మిమ్మల్ని ప్రేమించుచున్నాము కాదు ప్రభా, కేవలము నీ కృప వలన మాత్రమే మేము సజీవులతో ఉన్నాము. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వలన మాత్రమే. ప్రభా నీకు స్తోత్రం. ప్రభా నీ సన్నిధిలో నిలబడినటువంటి నీ ప్రియులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యలో పాత్రలుగా మీరు వాడుకుంటున్న విధంగా బట్టి వందనాలు. ప్రభా నీకు స్తోత్రము, ప్రభా నీకు వందనాలు. ప్రభా గౌరీ ద్వారా నీవు వినిపించినటువంటి ప్రభాటి వాక్కులను బట్టి వందనాలు. ప్రభా నీకు స్తోత్రము. ఇంకా బహుబలముగా నీకు మాత్రమే నీ పరిచర్యలో వాడుకోమని అడుగుచు ఉన్నాను. ప్రభా నీకు స్తోత్రము. తన యొక్క ప్రతి అవసరత మీ నామములో తీర్చండి.
ప్రభా నీకు స్తోత్రం. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పెద్ద కుమార్తెను చిన్న కుమార్తెను కుమారుని దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. కుమార్తె మరి కుమారుని బట్టి ఈ యొక్క మాసం 24వ తారీఖు మరి కృతజ్ఞత ఆరాధన మేము పెట్టించుకోవాలని మీ సన్నిధానంలో తెలియపరిచినది. అవును ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రభా నీకు స్తోత్రము. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులో ఉన్నాము ప్రభా నీకు స్తోత్రము. ప్రభా మా కుమారుడు మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. గత కాలంలో నీ రెక్కల నీడలో దేవదూతల కౌగిలిలో నీ కుమారుడు కాచి కాపాడి సంరక్షించి ప్రభా మంచి జ్ఞానంతో బలపరిచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నట్టు కృప చూపిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ కుమారుడిని దీవించండి, ఆశీర్వదింపచేయండి. ఈ నూతన సంవత్సరంలో తన ఏడల మీ ఖచ్చితము మీ యొక్క ప్రణాళిక బయలుపరచుకున్నాను ప్రభా నీకు స్తోత్రము. తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డగా మీ మహిమార్థమై చేయింపచేయమనుచున్నాను ప్రభా. కృష్ణవినాటి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దైవజనులు ప్రభా నీ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ప్రభా భయంకరమైన పరిస్థితి ప్రభా నీకు స్తోత్రము. చెరసాలలో అవును ప్రభా అపోస్తలులు పలుమార్లు చెరసాలలో బంధకములలో ఖైదీలుగా మరి బహు శ్రమను అనుభవించినటువంటి వారు ప్రభా ప్రవక్తలందరూ కూడా ఈ శ్రమానుభవంలో నడిచినటువంటి వారు ప్రభా నీకు స్తోత్రము. అదేన దైవజనుడు ప్రభా చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఆ కుమారుడు మీరు సంరక్షించండి, విడుదల దయచేయండి ప్రభా. వారి మనసును మీరు మెత్తగా మార్చమని అడుగుచూ ఉన్నాను. సేవకురాలను మీరు బలపరచండి, బిడ్డలను మీరు బలపరచండి, సంఘమును మీరు బలపరచండి ప్రభా. కడవరి దినాలలో భయానకమైన పరిస్థితులు మేము చూస్తాం ప్రభా. నీకు వందనాలు పరిశుద్ధుడా ప్రభా. నీ యొక్క సువార్త ప్రకటించేటటువంటి వారికి బహు శ్రమలు అంతము వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారి జీవకిరీటాన్ని పొందుకుంటారు. రీతిగా ప్రభా మనుషులు హింసించినప్పుడు ప్రభా నీకు వందనాలు. నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది కాబట్టి నిరీక్షణ ఫలము కొరకు మేము సంతోషించాలని మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, మమ్మల్ని బలపరచుచున్న దేవా నీకు వందనాలు ప్రభా. దైవజనులు ఎంతమంది ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎన్నో మంది దైవజనులు హింసింపబడుతున్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు ఆదరించండి. వారికి ముందుగా మీరుండి మీ దేవదూతల భద్రత తోడుగా ఉంచి యుద్ధము ఎక్కువది మా దాగుచోటు నీవే కదయ్యా నీకు స్తోత్రం. వారిని మీరు ఆదరించండి ప్రభా నీకు స్తోత్రము. ఈ అంత్య దినాలలో ప్రభా యుద్ధ వాతావరణము భయానకమైన పరిస్థితులు మేము మా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము ప్రభా నీకు స్తోత్రము. శత్రు సైన్యం మీద నుంచి ప్రభా ఆర్మీ జవాన్స్ వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రభా వారి యుద్ధం చేస్తుండగా ప్రభా నీకు స్తోత్రము. ప్రభా నీకు వందనాలు. విజయాన్ని చేకూర్చువాడు నీవు ప్రభా నీకు స్తోత్రము. అనేక మంది యుద్ధంలో ప్రాణాలను సరిపి ఉన్నారు. ఆ అమరవీరుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు ఆదరించండి, బలపరచండి. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ జవాన్స్ లో నీ సన్నిధిలో నిద్రించినందుకు వందనాలు ప్రభా నీకు స్తోత్రము. నీ రాజ్య పౌరులుగా వారు చేర్చి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రభా నీకు స్తోత్రము. కృష్ణవినాటి కుమార్తెను మరి కుమారుడు వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. దూర ప్రాంతంలో ఉన్నారు వారిని కూడా మీరు కాచి కాపాడి సంరక్షించండి. మరి గౌరీ యొక్క మరి భర్త గారు బ్రదర్ వారిని కూడా కాచి కాపాడి మీరు సంరక్షించండి. సంఘంలో అనేక మంది ప్రియబిడ్డలు దూరదేశాల్లో ఉన్నారు ప్రభా. మరి క్రాంతిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కాచి కాపాడి సంరక్షించండి ప్రభా నీకు స్తోత్రము. అదేవిధంగా రోజుమేరీ అక్క వాళ్ళ యొక్క కుమార్తె అల్లుడు వారి కుటుంబము దూరదేశంలో ఉన్నారు. వారిని కూడా మీరు కాచి కాపాడి సంరక్షించండి ప్రభా. ఎందరైతే నీ ప్రియబిడ్డల జీవనోపాధి కొరకు ప్రయాసపడుచున్నారో ఆ ప్రయాస అంతటిలో మీరు సఫలీకృతాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా నీ కుమార్తెను మీరు నిలవబెట్టుకొని ఈ దినమా ప్రభా కుటుంబము ఏ విధంగా కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థ కోసం ఏ విధంగా ప్రభా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలో ఎంతో చక్కగా నీవు ప్రభా తన ద్వారా నువ్వు బయలుపరిచిన దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్క ప్రభా కుటుంబాన్ని సమస్తము కుటుంబాన్ని కట్టువాడు నీవు ప్రభా నీకు స్తోత్రము ప్రభా. నీవు మా గృహానికి అధికారిగా ఉండి ప్రభా నీకు స్తోత్రము. మేము ఏ విధంగా జీవించాలో ప్రభా మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సంఘములకు సమాజానికి ఆశీర్వాదకరంగా
మమ్మల్ని అందరినీ మీరు నిలవబెట్టమని. అవును ప్రభా, జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే కుటుంబాన్ని కట్టున్న రీతిగా ఆధ్యాత్మిక చింతన కలిగి ప్రభా నీకు స్తోత్రము. ఆత్మీయ జ్ఞానంతో స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని మీరు బలపరచండి. ఈ కడవరి దినాలలో ప్రభా యజమేను ఆత్మ నుంచి విడుదల దయచేయండి ప్రభా నీకు స్తోత్రము. అపవాది ప్రభా ఎవరిని మృంగుదుమాని గర్జించే సింహమలే పొంచి ఉంటుంది ప్రభా. అపవాది బంధకంలను ఛేదించే శక్తిని మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. వీధులలో చంటి బిడ్డలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా చేయడం అపవాది యొక్క ఉద్దేశం ప్రభా నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, అపవాది బంధకంలో చిక్కకుండా ప్రభా మాకు ఇచ్చినటువంటి బిడ్డలను మేము సంరక్షించుకుంటూ జ్ఞానము మాకు దయచేయండి ప్రభా. సమయోచితమైన జ్ఞానము ప్రభా, వివేచన జ్ఞానము మాకు దయచేయండి ప్రభా నీకు స్తోత్రము. ఎవరు విడిచినా నేను విడువని ఎడబాయని ఈ వాగ్దానం బిడ్డల పట్ల మీరు కడవరకు మీరు స్థిరపరచమని అడుగుచూ ఉన్నాను ప్రభా నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు. నిజముగా మొరపెట్టు వానికి అతి సమీపంగా నీవు ఉంటానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవా నీవు నమ్మదగిన వాడు ప్రభా నీకు స్తోత్రము. ప్రభా సమర్పణతో నీ సన్నిధిలో నిలిచినటువంటి ప్రియబిడ్డలు, సమర్పణతో నీ ఇచ్చినటువంటి తలాంతలను సద్వినియోగపరిచినటువంటి ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘ దైవజనులు చేసినటువంటి ప్రయాసంతటిలో మీరు ప్రభా సఫలీకృతాన్ని దయచేయండి. రేపు జరిగేటటువంటి 3-4 తారీఖుల్లో జరిగేటటువంటి ఆ ప్రభా ఆ యొక్క ఘనమైన కార్యాలు మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా, వెళ్ళేవారికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోండి ప్రభా నీకు స్తోత్రము. పరిశుద్ధుడా ఈ యొక్క ఆరాధనంతా కూడా మీరు మహిమకరంగా జరిగించుకున్నందుకు సకల మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనకి తాకిడి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన, మరి ముఖ్యంగా ఈ దినము వాక్యము ప్రకటించినటువంటి ప్రేమిడి పైన, ప్రభా సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన, సకల పరిశుద్ధులపైన సదాకాలం నిలిచి తోడేండును గాక, ఆమేన్. యేసు రక్తమే సిలువలో ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయం, క్షేమం, నెమ్మది కలుగును గాక.